లాయర్ గారు అదే ఫోన్ చేసి చెప్తున్నారు. నిజమా అండి? నిజంగానే ఇది మనకి చాలా శుభవార్త. పోనీలేరా, ఎన్నాళ్ళు పోరాడినందుకు ఫలితం దక్కింది. ఆ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది నాన్న? అప్పట్లో మావయ్య గారు లక్షలు పెట్టుకున్నారు, ఇప్పుడు కోట్లలో ఉంటుందా వందిక? అంతా నా మనవడు పుట్టిన వేళ విశేషం. అందుకే మనకు కలిసొచ్చింది. అవునండి, వీడు వస్తూ వస్తూ మనకి అదృష్టాన్ని తీసుకొచ్చాడు. మరి నా ముని మనవడంటే ఏమనుకున్నారు? వీడు కారణజన్ముడు, అదృష్ట జాతకుడు. రే ఇంద్ర, కన్నా నువ్వు వచ్చావురా. ఈ తాతకి మంచి గిఫ్ట్ ఇచ్చావు, చాలా థ్యాంక్స్ రా. నీకు ఇంద్ర అని పేరు పెట్టడం కూడా మాకు కలిసొచ్చిందిరా. ఇక నుంచి ఈ ఇంట్లో ఇంద్ర వైభోగమే పెరుగుతుంది. చాలా ఆపమ్మా. వాడే ఏదో కోర్టులో కేసు వాదించి గెలిచినట్టు మాట్లాడుతున్నావు. పైగా ఇందిరా పేరు కలిసి రావడం ఏంటత్తయ్య గారు? ఇది మరీ విడ్డూరంగా ఉంది. అసలే నాన్నమ్మకి ఇంద్ర పేరు అంటే ఇష్టం లేదు. మీరేమో పదే పదే ఆ పేరే పిలుస్తూ ఉన్నారు. ఇంద్ర పేరంటే అరిష్టం కాదు, అదృష్టమని ఇప్పటికైనా అర్థమైంది కదమ్మా. అహల్యా, అమ్మా అహల్యా. సార్, నీ కొడుకు మా మనవడు ఏం చేశాడో తెలుసమ్మా? చాలా రోజులుగా కోర్టులో ఉన్న మన ప్లేస్ ని విడిపించాడమ్మా. అందరి వారసులు ఆస్తులు పంచుకుంటారు, కాని వీడేమో పుట్టగానే మాకు ఆస్తి కలిసొచ్చేలా చేశాడు. చాలా గొప్ప కొడుకును కన్నావమ్మా. చాలా గర్వంగా ఉంది. అవునమ్మా, ఇలాంటివాడు వంశానికి ఒక్కడున్నా చాలు, సంతోషంగా ఉంటుంది. చూసావమ్మా, నీ కొడుకు వల్ల వాళ్ళ ఆస్తి కలిసొచ్చిందని వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో, ఎంత సంబరపడుతున్నారో. నిజంగా బాబుచ్చిన వేళ విశేషం గొప్పది తల్లి. ఏంటమ్మా, ఇంత శుభవార్త విన్న తర్వాత కూడా నీలో సంతోషం లేదు? బాబు వల్ల ఆస్తి కలిసొచ్చి రావడం నీకు ఆనందంగా లేదా? బాబు వల్ల ఆస్తి కలిసొస్తుంది అంటే నాకు సంతోషంగానే ఉంది మావయ్య. మరెందుకమ్మా అలా ఉన్నావు? నీకు తెలుసు కదా మావయ్య, నా కొడుకు గౌతమ్ గారి కొడుకు కాదు, ఇందిర గారి కొడుకు అని తెలిస్తే వాళ్ళు ఇలాగే సంతోషపడతారో లేదు, ఇలాగే నా కొడుకు మీద ప్రేమ చూపిస్తారో లేదు. ఆ విషయం ఎవరికీ తెలియదు కదమ్మా.
వాళ్ళు గౌతమ్ బాబు కొడుకులాగే చూసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎప్పుడూ ఉండదు కదా మావయ్య. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది కదా, అప్పుడు పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పుడు కంగారు పడ్డం ఏంటమ్మా? అటు చూడు, వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు. నువ్వు కూడా సంతోషంగా ఉండు తల్లి. ఈ విషయం తెలిస్తే గౌతమ్ బాబు ఎంత సంతోషపడతారో. అవును మావయ్య, ఈ విషయం ఆయనకు తెలిస్తే చాలా సంతోషపడతారు. ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ తప్పించుకోవడానికి వీల్లేదు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తన కల ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరి తీరాలి. హలో, నేను ఎవరు ఏంటి అనేది మీకు అనవసరం. నేనొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటా ఇన్ఫర్మేషన్? బంజరాయిల్స్లో గెస్ట్ హౌస్లో అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతోంది. ఇల్లీగల్ యాక్టివిటీసా? అది బంజారాహిల్స్ గెస్ట్ హౌస్లోనా? ఎవరండి మీరు? ఏం చెప్తున్నారు? నా పేరు అడ్రస్ మీకు అనవసరం అని చెప్పాను కదా. మీరు ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పిన గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తే మీకు ఆ ప్రమోషన్ వస్తుంది. ఆ గెస్ట్ హౌస్లో డబ్బు, పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. అక్కడికి వెళ్తే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఆ వ్యక్తిని మీరు పట్టుకుని అరెస్ట్ చేశారు అంటే మీకు ప్రమోషన్ దొరుకుతుంది. హలో, మీరెవరో ఏంటో తెలియకుండా నేను ఎలా వెళ్ళేది? మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. బై ది వే, వెళ్తూ వెళ్తూ మీతో పాటు ప్రెస్ని, మీడియాని కూడా తీసుకెళ్ళండి. ఈ న్యూస్ మీకు హైలైట్ అవుతుంది. ఆలస్యం చెయ్యకండి ఇన్స్పెక్టర్. చేజేతులారా మీ ప్రమోషన్ని చేజార్చుకోకండి. త్వరగా అక్కడికెళ్తే మీరు ఆ పర్సన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. మీరు కోరుకుంటున్న ప్రమోషన్ కూడా మీకు దొరుకుతుంది. త్వరగా వెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. ఇప్పుడే మీకు ఆ అడ్రస్, లొకేషన్ పెడుతున్నాను. ఓకే మేడం, ఇప్పుడే వెళ్తాం.